మదిమరువదేని రూపం పార్ట్ 8. రేయ్ ఆగరా నువ్వు నా చేతుల్లో అయిపోతావ్. పోవే పుస్కీ ఎప్పుడు చూడు మగాళ్ళ మీద పడిపోతావ్. నీకు దొరికితే రేప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నన్ను అంత మాట అంటావా? ఇవాళ నీకు నిజంగా రేపేరా? అయితే రేపు చూడు. ఇవాళెందుకు? కుళ్ళు జోకులాపి ముందు నాకు దొరకరా? రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను చూపిస్తా అని చేతికి దొరికిన టాయ్ని గౌతమ్ మీదకి విసురుతుంది. అదే టైంలో గౌతమ్ పక్కకి తప్పుకోవడం, అదెళ్ళి మీనాక్షి మూతికి చుమ్మా ఇవ్వడంతో అమ్మా అంటూ అరుస్తుంది. ఆమె అరుపుకి గౌతమ్, ఇంద్ర డోర్ వైపు చూసి అక్కడే నోటి మీద చేయి వేసుకున్న మీనాక్షిని చూడగానే గౌతమ్ స్టాచ్యూ అయితే ఇంద్ర మాత్రం తనకేమీ పట్టనట్టు వెళ్ళి తన సీట్లో బిందాస్గా కూర్చుంటుంది. మీనాక్షి ఏమైంది అని గౌతమ్ కంగారుగా వెళ్ళి చూసేసరికి మూతి మీద ఎర్రని వాత కనిపిస్తుంది. అయ్యో సారీ చూసుకోలేదు అని తనని లోపలికి తీసుకొచ్చి టిష్యూ ఇస్తాడు. వర్క్ అయిపోయిందా మిస్ మీనాక్షి? ఒక పక్కన దెబ్బ తగిలి బాధపడుతుంటే వర్క్ గురించి అడుగుతావేంటని గయ్యమంటాడు గౌతమ్. నువ్వేదో ప్రథమ చికిత్స చేసావుగా, అదేదో పెద్ద దెబ్బలాగా తగ్గిపోయి ఉంటుందిలే. కానీ నిన్నే వర్క్ అయిపోయిందా? అయిపోయింది మేడం ఇదిగోండని ఫైల్ ఇస్తుంది. మొత్తం చెక్ చేశాక ఓకే నువ్వు వెళ్ళొచ్చు. మీనాక్షి సైలెంట్‌గా వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం మీనాక్షి నేను కూడా వస్తున్నాను అని ఆమెని ఆపి, మేడం నా వర్క్ కూడా అయిపోయింది నేను కూడా వెళ్తాను. వస్తున్న కోపాన్ని కష్టంగా ఆపుకొని గో అని బేస్ వాయిస్‌తో అంటుంది. థాంక్యూ మేడం అని మీనాక్షితో కలిసి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చిన గౌతమ్ మీనాక్షి మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పు నాతో డిన్నర్‌కి వెళ్తున్నామని. ఇప్పుడెందుకు గౌతమ్ లేట్ అవుతుంది నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేద్దాం. పర్లేదు నేను నిన్ను డ్రాప్ చేస్తాను. నీ స్కూటీ ఇక్కడ పెట్టేయ్. సరే అని వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేసి విషయం చెప్తుంది. ఇద్దరూ సేమ్ ఆఫీస్‌లో కావడంతో వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే అనేస్తారు. అతను వెళ్ళిపోయాక వీడికి పెళ్లి ఫిక్స్ అవ్వగానే బాగా బలుపెక్కువైంది అని పళ్ళు నూరుతూ తన ల్యాప్‌టాప్ తీసుకుని పార్కింగ్ ఏరియాకి వెళ్ళింది. గౌతమ్ బైక్ తీస్తున్న టైంలో ఇంద్రాణి వచ్చి మీనాక్షి అతని బైక్ ఎక్కడం చూసి కోపంగా చూస్తూ తన కార్‌ని ఫుల్ స్పీడ్‌తో రోడ్డు మీదకి దూకిస్తుంది. మెంటల్‌ది. కార్ అనుకుంటుందో, స్పోర్ట్స్ బైక్ అనుకుంటుందో అలా వెళ్తుందని తిట్టుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ దగ్గర కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేశాక ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా ఉంటారు. మీనాక్షి చెప్పు గౌతమ్. నీ మైండ్‌లో ఇప్పుడేం రన్ అవుతుందో నాకు తెలుసు. మన బాస్ నాతో ఎందుకంత క్లోజ్‌గా ఉంటుంది అనేగా. అవును అన్నట్టు తలూపుతుంది. తను చిన్నప్పుడు కరాటే క్లాస్‌లో పరిచయమైంది. బెస్ట్ ఫ్రెండ్‌గా మారింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల మేము వేరే ఏరియాకి చేంజ్ అయిపోయాము. ఆ తర్వాత మేం కలవలేదు. మన ఆఫీస్‌కి వచ్చాక తెలిసింది తను నా చిన్నప్పటి ఫ్రెండ్ అని. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా! కొంచెం సరదాగా ఉన్నాం. అంతేకానీ నువ్వు వేరే విధంగా అనుకోకు. అదేం లేదు గౌతమ్. కానీ నిన్నొకటి అడగాలి. అడుగు. మేడంని నువ్వు లవ్ చేస్తున్నావా? లేదు. నీకెందుకొచ్చిందా డౌటు? తనతో ఉన్నంత ఫ్రీగా నువ్వు ఎవ్వరితో ఉండడం నేను చూడలేదు. ఈవెన్ అబ్బాయిలతో కూడా అంత జోవియల్‌గా ఒక కిడ్‌లా బిహేవ్ చేశావు. సో స్మాల్ డౌట్ అంతే. తను నాకు చిన్న వయసులోనే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. అందుకే ఆ చనువు తనతో ఉంది. కానీ వేరే ఏం లేదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఏదైనా ముందే క్లియర్ చేస్తే బెటర్ అని చెప్తున్నాను. పర్లేదు గౌతమ్. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నిన్ను రూల్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు అని లేని నవ్వు నటిస్తుంది. ఫుడ్ రావడంతో తినేసి మీనాక్షిని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్న గౌతమ్‌కి తన వెనక ఇంద్రాణి కార్ ఫాలో అవ్వడం తెలియదు. సడన్‌గా తన ముందు ఆగిన కారు సౌండ్‌కి బైక్ ఆపి కిందకి దిగి కార్ దగ్గరికి వెళ్లి విండో మీద ట్యాప్ చేస్తాడు. గ్లాస్ డౌన్ చేసి ఏంట్రా డిన్నర్ బాగా చేశావా? చేశాలే కానీ నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావ్? ఫాలో అయితే ఏదైనా లంచం ఇస్తావేమో అని కన్నుకొట్టి కార్‌ని పార్క్ చేసి బైక్ కీ అందుకుంటుంది. ఎక్కడికి? ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళు. ఐ వాంట్ పీస్. పక్క వాళ్ళ లైఫ్‌లో పీస్ లేకుండా చేస్తావ్. నీకు పీస్ లేదా? ఒక్కోసారి మన అనుకునే వాళ్ళతోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు పీస్ ఉండదు. ప్రెజెంట్ నా పరిస్థితి అదేలే. ఆమె మాటలు వింటున్న గౌతమ్ మౌనంగా మారిపోతాడు. హే ఇక్కడ ఆపు ప్లేస్ బావుంది. ఇక్కడేం బావుంది అని అయోమయంగా అడుగుతాడు. చూడు సిటీ వ్యూ ఎంత బావుందో. ద గ్రేట్ ఇంద్రాణి దేవికి సిటీ ఔట్‌స్కట్స్‌లో పీస్ దొరికిందా? అని వెటకారంగా అడుగుతాడు. పీస్ దొరికేది ప్లేసెస్ వల్ల కాదు. మన హార్ట్‌లో ప్లేస్ ఇచ్చిన వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం వల్ల.
అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. గౌతమ్, ఏంటి? నీ ప్రాబ్లం ఏంట్రా? దేని గురించి అడుగుతున్నావు? మన గురించి. మన విషయంలో నాకేం ప్రాబ్లం లేదు. అదే మీనాక్షికి కూడా చెప్పాను, నాకు కాబోయే భార్యగా. ఫట్ అని పగులుతుంది గౌతమ్ బుద్ధుడి చెంప. చంపేస్తాను. ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ పెళ్ళాన్ని నేను, ఈ ఇంద్రాణీదేవితోనే నీ పెళ్లి ఫిక్స్ అయిపో. కాదు కూడదు అని వేరే అమ్మాయికి తాళి కడితే దాని తల కూడా దొరకదు, జాగ్రత్త అని బేస్ వాయిస్ తో వార్నింగ్ ఇస్తుంది. గౌతమ్ రియాక్షన్ ఏంటంటారు? చూద్దాం. నాది అదే ఆన్సర్. ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను మాత్రం చేసుకోనని పళ్ళు నూరుతూ అన్నాడు. ఎందుకురా, నేనేం చేశాను అని బాధగా అంటున్న ఆమెని, నీ వల్ల మా అమ్మకి అవమానం జరిగింది, అది నేను ఈజీగా తీసుకోలేకపోతున్నాను. నేను కావాలని చేసినట్టు మాట్లాడతావేంట్రా? దమయంతి చేసింది అదంతా. నిజంగా నాకు తెలియదు కదరా. నీకు తెలిసినా తెలియకపోయినా నీతో పరిచయం మా అమ్మకి అవమానం కలిగించింది. ఇక నిన్ను పెళ్లి చేసుకొని ఎన్ని అవమానాలు పడాలి? అంటే అవమానాలు పడాలని నాతో పెళ్లి వద్దంటున్నావు కానీ, లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని ఆశగా అడుగుతుంది. నీలాంటి మగరాయుడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు కావాల్సింది మా అమ్మని కూతుర్లా చూసుకునే కోడలు. నిన్ను చేసుకుంటే మా అమ్మతోనే అన్ని పనులు చేయించుకుంటావు. అంత శాడిస్ట్ దానివి అని కోపంగా అంటాడు. నీకెలా ఉంటే నచ్చుతుందో చెప్పరా, నన్ను నేను మార్చుకుంటాను. ఓ నిజంగా? నన్ను నమ్మరా? ఒక్క ఛాన్స్ ఇవ్వు. అయితే ఈ బిజినెస్ వదిలేసి ఇంట్లోనే కూర్చొని మా అమ్మకి వండి పెట్టి నాతో కాపురం చేసి పిల్లల్ని కని వాళ్ళని పెంచాలి. ద గ్రేట్ ఇంద్రాణి దేవిగా కాదు, వైఫ్ ఆఫ్ గౌతమ్ అన్న ట్యాగ్తో లైఫ్ లాంగ్ ఉండాలి. ఉంటావా? అందులో ఒక్కటి చేయగలను. ఏంటో ఆ ఒక్కటి అని వ్యంగ్యంగా వస్తుంది అతని గొంతు. నీతో కాపురం. ఒసేయ్, నువ్వు మారతావనుకోవడం నాది తప్పు. నీ సోది అయిపోతే వెళ్దాం పద, నేను చాలా అలసిపోయాను. సరే పద అని బైక్ కీ లాక్కుని డ్రైవింగ్ తను చేసింది. వెనక కూర్చున్న గౌతమ్, ఏ యాంగిల్లో నిన్ను ఆడపిల్ల అనుకోమంటావే? అబ్బాయిల కన్నా ఘోరంగా బైక్ ని నీ ఇష్టానికి తిప్పేస్తున్నావు. పక్కనే మా గెస్ట్ హౌస్ ఉంది, పద ఆ అమ్మాయినో కాదో చూపిస్తా. చిచి, ఒక మగాడితో మాట్లాడే మాటలేని అవి? నా మొగుడు మగాడో కాదో తెలుసుకోవాలి అనుకోవడం తప్ప? నువ్వెలాంటి డైలాగ్స్ వేసినా నేనిప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చి నా శీలాన్ని పోగొట్టుకోను కానీ పద అని వెటకారంగా అన్నాడు. తన కారున్న ప్లేస్‌లోనే బైక్ ఆపి కిందకి దిగాక గౌతమ్ మెడ పట్టి ఇద్దరి పెదవులు కలిపేస్తుంది. ఆమె భావం అర్థమైన గౌతమ్ పెదాలు ఆమెకే వదిలేసి సైలెంట్‌గా ఉంటాడు. అటు నుండి రియాక్షన్ లేదని కసిగా గౌతమ్ పెదవులు కొరికేసి ఇద్దరి పెదాలు దూరం చేసి, గుర్తుంచుకో ఈ ప్రాపర్టీ నాది అని చెంప మీద తట్టి వెళ్ళిపోతుంది. వెయ్యవే, ఎన్ని వేషాలైనా నా పెళ్లి జరిగే వరకే, తర్వాత నువ్వే నా దగ్గరికి రావడం మానేస్తావు అని తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. డ్రైవింగ్ చేస్తున్న ఇంద్రాణి కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ వస్తుంటే వాటిని తొడవాలని కూడా అనిపించదు. ఎందుకురా ఇలా నన్ను హింసిస్తావు? ఎప్పుడో చిన్నప్పుడు నా ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి ఇలా వేధిస్తున్నావు. మా నాన్న తర్వాత నీ దగ్గరే సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషం లైఫ్ లాంగ్ కావాలి అనుకోవడం తప్ప అని తనలో తానే బాధపడుతూ మ్యాన్షన్‌కి వచ్చి సుజాత గారు భోజనం చేయమన్నా వద్దు అని తన గదికి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యాక ల్యాప్‌టాప్ తీయబోయిన ఆమెకి ఫోన్‌లో మెసేజ్ చూసి కనుబొమ్మలు ముడిపడతాయి. అనుమానంగానే మెసేజ్ ఓపెన్ చేసిన ఆమెకి రెస్టారెంట్‌లో సెల్ఫీ తీసుకున్న మీనాక్షి, గౌతమ్‌ల ఫోటో కనిపించి జంట బావుంది కదా అన్న ట్యాగ్ లైన్ కనిపిస్తుంది. అది చూడగానే ఫోన్ని నేలకేసి బాదేసి తన కోపానికి ఫోన్ ప్రాణాలు తీసేస్తుంది. అప్పుడే ఫుడ్ ప్లేట్‌తో లోపలికొచ్చిన సుజాత గారు తన కోపాన్ని చూసి, అమ్మా ఇంద్ర, ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావ్? అని కంగారుగా ఆమె దగ్గరికి వెళ్లి అడిగారు. సుజాత గారిని గట్టిగా పట్టుకొని
వాడికి నేనొద్దంట గ్రాని అని బోరున ఏడ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు నిన్ను వద్దంటుంది? నువ్వెవరినైనా ప్రేమించావా? ప్లీజ్ కంట్రోల్ రా! తల్లీ నా బంగారం కదా! ఇలా రా అని ఆమెని ఒడిలో పడుకోబెట్టుకొని, మా అమ్మకదు ఏం జరిగిందో చెప్పు. నీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నేను చెప్తాను. ఇంద్రాణి కూడా దాచటం ఎందుకులే అని మొత్తం చెప్పేస్తుంది. ఏంటి మన గౌతమ్ దొరికాడా? నాకెందుకు చెప్పలేదే? అతని ఇష్టమంటే శారదతో మాట్లాడి నేను ముహూర్తాలు పెట్టించేదాన్ని కదా! అక్కడ వాడి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది గ్రాని. అదేంటి అంతా అయిపోయాక చెప్తున్నావు? నా మీద పంతంతో పెళ్లికి ఒప్పుకున్నాడు. నేను పెళ్లికి రాకుండా ఉండడానికి ఎన్ని ప్లాన్లు గీస్తున్నాడో తెలుసా? ఇప్పుడేం చేయాలనుకుంటున్నావే? నా ప్లానింగ్ నాకుంది గ్రాని. కానీ వాడు ప్రతిసారి రిజెక్ట్ చేస్తుంటే బాధగా ఉంది. నాకు తోడవుతాడు అనుకున్నా కానీ నాకే ఎనిమిలా తయారయ్యాడు ఇడియట్. హా! అయితే తొందరలోనే నీ పెళ్లి చూస్తాను అన్నమాట. పర్లేదు గ్రాని నువ్వు కూడా ఒక క్లారిటీతో ఉన్నావు. ఆ ఇడియట్‌లా కాకుండా. నా ఇంద్ర తలుచుకుంటే అదవ్వకుండా ఉంటుందా? ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. పాపం పెళ్ళయ్యాక గౌతమ్ బలైపోతాడు. అదే కొంచెం బాధగా ఉంది. నన్ను ఏడిపించినందుకు వాడికి ఆ మాత్రం అవ్వాలిలే గ్రాని. నువ్వు ఊరుకో. హా! సరే ముందు లేచి భోజనం చెయ్యి. ఇప్పుడొద్దు గ్రాని. దెబ్బలు పడతాయి. గౌతమ్‌తో పెళ్లి అయ్యే వరకు ఇలాంటి మాటలు పడాలి. పెళ్ళయ్యాక ఇంతకన్నా చూడాలి. నువ్వు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలా నీ వైపుకు తిప్పుకుంటావో ఏంటో. పెళ్ళయ్యాక చచ్చినట్టు నన్ను భరిస్తాడులే అని సుజాత గారు తినిపిస్తుంటే తినేసి అప్పటికప్పుడు న్యూ ఫోన్ తెప్పించి శుభ్రంగా బబ్బుంటుంది. అలా ఉంటుంది మరి మా ఇంద్రాణి దేవితో. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.